నేను మరి కాగాలు చూపించేసావు, నెక్స్ట్ ఏంటి? నీ తలకాయ తాటికాయ ఒకేలా ఉందని చెప్పాలనుకుంటున్నాడు. నాకు అంతా తెలుసు, నేనే చేసేస్తాను, ఇక్కడ మీరేం చెప్పకూడదు. అలాగే నువ్వు అసలు అర్జెంట్కి పోయి ఏళ్ళు ఎక్కడ ఉందో కనబట్టలేదు నాకు. సో మొత్తం అన్ని వేసాం కదండి, వేసి చూసారా ఎంత కష్టపడి చేస్తున్నానో తాటిగారులు. ఏంటి అప్పుడే చేసుకొచ్చేసావా? మరి ఏమనుకున్నా, ఎంత పెద్ద పెద్ద గంగాలాలు ఉన్నాయి, ఒక్క వాయికి అయిపోయింది చిటికిన. నువ్వు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే బెస్ట్ తెలుసా? ఇంట్లో అయితే ఎప్పుడు చేయగల. మీరు కూడా గొడవ పడుతున్నారు అలాగే ఇంట్లోని? మిమ్మల్ని చూసి నేర్చుకున్నామండి మేము కూడా. చిరంజీవి చెప్పారు కదా, టైమింగ్ ఎక్కడ ముందు కాకుండా ఇల్లు తిరిగి అన్ని చెప్పారు. థ్యాంక్ యూ, మంచి అమ్మాయి అన్నారు మీరు. థ్యాంక్ యూ సార్. వీడియోస్ గట్రా చూస్తూ ఉంటాం, చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా గోదావరిలో ఏ ఆడపడుచు వచ్చినా మేము పసుపు కుంకుమ పెట్టే ఆచారం అండి మాది. ఇదండి మా గోదావరి ఆచారం, చూస్తున్నారా? గాజులు చీర పెట్టి పంపిస్తున్నారండి వచ్చినందుకు. అయ్య బాబోయ్, ఇది గోదావరి ఆడబడుచు. నిజంగానే స్వీట్లు కూడా వచ్చేసినాయి అనమాట. అయ్య బాబు నాకుందండి బాక్స్. ఇది నాకు, అది మా ఆయనకి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది ఇలా జరిగింది మా వీడియోలు చూసారా. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. తాపేశ్వరం వచ్చి ఇలాగా సురుచి ఫుడ్స్ లో మీకు వీడియో అంతా చేసి చూపించారు కదా, ఎంత హైజీనిక్ గా ఎంత బాగా చేస్తున్నారో ఫుడ్ అంతానే. చాలా చాలా బాగున్నాయండి. పొద్దున్న తింటానే ఉన్నాను, లంచ్ చేయకుండా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. సో మరి మీరు కూడా వచ్చి ఇలాంటి టేస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా సురుచి ఫుడ్స్కి వచ్చేయండి. ఇక్కడ ఇంకో 2 రకాల స్వీట్ ఐటమ్ కూడా తయారు చేస్తున్నారు, అవి కూడా చూసేద్దాం రండి. నేను మరి కాగాలు చూపించేసావు, నెక్స్ట్ ఏంటి? సెటప్ బాగా పెట్టినట్టుండా? అవును. సో ఎందుకు పెట్టానంటే మొన్న ఇంకో వీడియోలో చెప్పాను కదండి, అంటే తాపేశ్వరం వచ్చి మన సురుచి ఫుడ్స్ లో మడతకాజ ఎంత వీడియో ఎలా జరుగుతుందంటే మొత్తం పెట్టాను కదా. అక్కడ చూసినప్పుడు మంచిగానే తాటికాయలు తెప్పించండి, తాటి బూర్లు తాటిగారులు వేస్తున్నారు. ఇంకా నాకు చూసిన తర్వాత ఆత్రం ఆగలేదండి. మీకు మొన్న ఒక వీడియో పెట్టాను కదా, మొన్న వీడియో పెట్టాను కదా, తాటికాయలు రోడ్డు దగ్గరికి ఎక్కడికో వెళ్ళి తాటికాయ తెచ్చి ఇంటి దగ్గర ఎంత కష్టపడ్డామోనండి, అయినా సరైన దొరకలేదు అనమాట. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే కంగారు అడిపోతున్నారు కదా, ఏమన్నాడంటే నీ తలకాయ తాటికాయ ఒకేలా ఉందని చెప్పాలనుకుంటున్నాడు. ఎడిటర్ గారు ఇలాంటివి మాత్రం తీసేయండి, అసలు వేయకండి ఇలాంటి కుదరదన్నారు. ఇందాక నుంచి కంగారు కానీ తాటికాయ చూసారండి ఎంత బాగుందో. స్మెల్ అదిరిపోతుంది తెలుసా. మాకు ఒక తాటికాయ కనడానికి ఊరంతా తిరిగేస్తే మంచిగా అసలు దొరకలేదండి బాబు. ఏదో ఉన్న దాంట్లో చేసేసుకున్నాము. కాయ అంటే ఇలా ఉండాలి చూసారు తాటికాయ. మన చిన్నప్పుడు అమ్మమ్మ అయ్యి ఎలా చేసేవారు తెలుసు, నానమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చూసి పిల్ల ఇది బాగోలేదు పక్కనట్టేవే ఇంకోటి అట్టు రానివారు. మళ్ళీ కొబ్బరి తోట అంతా తిరిగి ఇంకోటి అట్టుకొస్తే ఇది బాగుంది ఇలాంటిది ఏరమంటారు. మనకేం తెలుస్తుంది అక్కడికి వెళ్ళి మనం చూడడానికి. ఏరుకొస్తే మా నాన్నమ్మ అందులో 2 తీసిదండి ఇన్ని అట్టుకొస్తేనే, మిగతా అన్ని పట్టుకెళ్ళిపోయి పిల్ల పని చేయవని. సో అంతా చెక్ చేసి వేసేవారు. మొత్తానికి మన దగ్గర సురుచి ఫుడ్స్ లో ఇలా కూడా చేస్తున్నారు అనమాట తాటిది. అంటే నేను మొన్న వీడియో పెట్టాను కదా, అక్కడ ఆల్రెడీ చేస్తాను కదా. నేను అన్నాను మావయ్య గండి నాకు ఆల్రెడీ తెలుసండి బాబు, ఇది నేను చేసేస్తాను అన్నాను. ఏరు మావయ్య గారు, మావయ్య గండి నేను అంటే మీ దాంట్లో అందరికి బాగా అందరికి వచ్చేసి కదా ఎలా చెయ్యాలో, నేను మొన్న వీడియో కోసం చేశానండి మా ఇంటి దగ్గర. అయ్యి బాబు చాలా బాగుందన్నారు. నేను నమ్మను, నాకు అంతా తెలుసు, నేనే చేసేస్తాను, ఇక్కడ మీరేం చెప్పకూడదు. ఇవన్నీ అంటే మరి ఇది నేలకేసి కొట్టి తీసి ఇందులో తాటిపేసం అంతా తీసి బెల్లం వేసి కలిపి ఇవన్నీ చేయగలవా? అంటే అది ఎందుకు చెప్పలేదండి మరి అంతగా అవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టాం. ఇందులో కొంచెం నూకేసి గారెలు చేసి పెట్టాం చాలు. అవన్నీ తెలదండి. అంటే అప్పుడు మా ఇంటి దగ్గర అన్ని చేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే తాటిపేసం ఒకటే ఉందా? తాటిపేసం బెల్లం కలిపేసి ఉంది ఇందులో. అయితే మీరు ఇక్కడే ఉండండి. నూకేసి జాతగా కలిపి మీ ఆయన నువ్వు కలిపి గారెలు చేయండి.
అది ఇప్పుడు దీన్ని బట్టి మనకి అర్థమైందంటే మనకి తాటిగారులు బాగా రావని అర్థమైంది, ఎందుకంటే ఇందులో బెల్లం ఉందనుకుంటా తెలియదు. ఓకే, సో ఇది ఎలాగంటే క్వాంటిటీ మనకి కేజీ ఇందులో కేజీ తాటి బేసానికి కేజీ బెల్లం, కేజీ రవ్వ, కేజీ దాన్ని కేజీ వేసేయాలి అంతే. మరి కలిపేద్దాం. మనం గ్లౌజులు వేసుకోవాలి ఏమండి? గ్లౌజులు వేసుకోవాలి. ఇంట్లో చేసినట్టు ఎలా పడితే అలా చేసేద్దాం అనుకున్నావు ఏంటి? మరి చెప్తున్నావు ఏదో హాస్టల్ పిల్లలకి చేసినట్టు చేస్తున్నారు చెప్తున్నావు. అలా చేస్తున్నావు బాబు నువ్వు ఇంట్లో. చూసారండి ఎంత కష్టపడి చేసినా గ్లౌజులు వేసుకోకపోతే మాత్రం తుస్తుంది తీస్తాడు ఈయన. అలాగే నువ్వు అసలు ఇదేంటి ఇంకో ఏలు ఎక్కడుందో కనబట్టలేదు నాకు. నీ వేలు మిస్ అయినట్టుంది. కరెక్టే, ఇంకో ఏలు మిస్ అయిపోయింది, కంగారు వచ్చింది తెలుసా అండి ఏంటి సడన్ గా అని చెప్పి. 1 hour later. చెప్పానండి ఏదో తేడా జరుగుతుందండి. కాకపోతే చిటినీళ్ళు బొట్ట నీళ్ళకి బొట్ట నీళ్ళు చిటినీళ్ళు కట్టాను. మరి అంత అంత వచ్చి మరి మనకి గ్లౌజులు ఉన్నాయా? ఏళ్ళన్నీ ఉన్నాయా? మిస్ అయినాయా? ఇంత గురించి కష్టపడుతున్నాను నేను. Many hours later. ఏంటి మీరు ఇందాక నుంచి ఇస్తానే ఉన్నారా వీడియో? ఇంక ఎడిటర్ గారు వేస్తారు ఇది ఒక నెల తర్వాత గంట తర్వాత ఇంకా సంవత్సరాలు ఈ పిల్ల గ్లౌజులు వేస్తానే ఉందని. రెడీ చేస్తున్నానా ఏంటి ఇంకా? నేను కొంచెం హెల్ప్ చేయనా? నువ్వు చేసి హెల్ప్ నాకు తెలుసులే. స్పూన్ ఎక్కడ పెట్టడాలో, గ్లాస్ తీసి పక్కన పెట్టడాలు ఇయ్యే కదా. ఇప్పుడు రవ్వ వేస్తావు, నేను మాత్రం కష్టపడి కలపాలి. వెయ్యిలే చిన్న సాయమేగా చెయ్యి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ పని చెప్పినా చేయడం రాదండి, మళ్ళీ మీ ఆయన కోపడుతున్నావు అంటారు. నూకంతా కింద ఆడేస్తున్నాడు. బాబు నా గురించి నీకెందుకు? కింద పడేసి చూసుకోవద్దా? ఆయన పతి పిల్లలు అన్ని చూసుకోవాలండి బాబు. వీళ్ళకి ఏం తెలదు. మళ్ళీ అంటే ఇండ్లంతా మీరే లాగేసుకుంటున్నారంటారు. చూడు పాపం ఏం తెలదు. కలుపు బాగా కలుపు. నువ్వు కేసం తాడిపేసింది సరే, తాడిపేసాం ఇప్పుడు చేతిలోకి వస్తుందా గారు అన్నట్టుంది. ఇది కలుపుతుంటేని ఆ స్మెల్ వస్తుంది కదా, స్మెల్కి ఎప్పుడెప్పుడు గారేసేస్తామా ఎప్పుడెప్పుడు తినేస్తాం. నువ్వు పొయ్యి తొందరగానే కలిపేసావు ఫైనల్ గా. నువ్వు ఎలా గంట సేపొచ్చు ఎంతసేపు కలుపుతుందని తెలుసా బాబోయ్. పెద్దోళ్ళు ఎలా చేతులు అడిపోయేలా కలిపేవాళ్ళు, అందుకే తెలుసా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఇలా ఎత్తేస్తాం కదండి, అంత అక్కర్లేదు. ఇలా తాటిగారులు కానీ రోజుకి 4 సార్లు కానీ చేశారంటే మంచి ఇలా బైసప్పులు వచ్చేస్తా తెలుసా, కండలు వచ్చేస్తా మీకు. అమ్మ చాలా కష్టపడి బాబు కలపడబోయ్, మీకోసం కష్టపడి కలుపుతున్నాను నేను. అయిపోయినట్టేనండి బాబు. అమ్మ అయినట్టేనంటండి, మావయ్య గారు అప్రూవల్ ఇచ్చేయారు. వెరీ గుడ్, బాగా చేసావు. చేసి ఎప్పుడు మా ఆయన ఇంట్లో దొండకాయ బెండకాయకి మెచ్చుకోలేదు, కానీ తాటి రొట్టికి పిండి చూసారా కలిపితే ఎంత మెచ్చుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకి ఇష్టం కాబట్టి. ఇప్పుడు రెడీ చేద్దాం మరి గారెలు బూర్లుని పదండి. సో పిండి తెచ్చేయమండి అక్కడికి. ఆయిల్ రాసేసుకుని అంటే మరి అంటుకోకూడదు కదా, ఇలా ఉంటుంది కదా, దీన్ని ఉండ చేసుకోవాలన్నమాట. చేసుకుని అందులో వేయిద్దామే. ఇందాక కాజాలు పక్కకి లాగేసినట్టు మనం పాత వీడియోలోని మనది ఏయో పక్కకు వచ్చేస్తాయి మనకు తెలిసిపోతాయి ఇలాగనమాట. చూసారా సో మొత్తం అన్ని వేసాం కదండి. వేసి చూసారా ఎంత కష్టపడి చేసుకున్నానో తాటిగారులు. మొత్తానికి తాటి గారెలు అన్ని రెడీ అయిపోయినాయి. చిట్టి గారెలా ఉన్నాయా అని చూసిన తర్వాత మనం అసలు లేట్ చేయకూడదండి, మళ్ళీ అది ఫీల్ అయిపోతాయి. ఏంటి సోచి చెప్తుంది కానీ తింటలేదు అనుకుంటాయి కదా. గబగబా వెళ్ళి మనం తయారు చేసి అన్ని మా డాడీ గారికి మా ఆయనకి అన్ని పెట్టి మార్కులు కొట్టేద్దాం ఎంత బాగా చేశాను అని. ఏంటి అప్పుడే చేసుకొచ్చేసావా? మరి ఏమనుకున్నా ఇంత పెద్ద పెద్ద గంగాలలో ఉన్నాయి ఆయిల్, ఒక్క వాయికి అయిపోయింది చిటిక్కున. అయితే బాగా అమెరికాలో చేసి పెట్టి మాకు కళాశాల పక్కన ఏమన్నా కౌంటర్ కూడా పెట్టుకోవచ్చు, తాటి బూర్లు అమ్మబడిను అని. అలాగే అంటావని నేను ఎందుకు నేర్చుకున్నాను తెలిసి, అక్కడ తాటికెళ్ళి దొరకవు కదా. సరిపోయారు ఇద్దరును. అందుకని నేర్చుకున్నావా? అదే మామూలు వంటలు నేర్చుకున్నాను అనుకో, చేసి అంటే ఇలాంటివి అనుకో చేద్దామని తాటికే దొరకదు అక్కడ. మనకి అక్కడ ఇండియా స్టోర్లో తాటికాయలు కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళు ఎవరు బాబు అన్ని అమ్మేస్తున్నారు. అమ్మయ్య వేడివేడిగా ఉన్న చూడబడి వచ్చింది కదా. చేయడం అయిపోయింది, తింటాం ఒకటే. మరి తింటున్నావా లేదా? అప్పుడు బయట అంటావా మళ్ళా?
డైటా గోదావరి డైట్ అంటావేంటి? ఏం మాట్లాడండి నా డైట్లన్నీ అక్కడక్కడ ఫ్లైట్లో ఎక్కి ముందే అన్ని అక్కడికి అడిగా ఇక్కడ నుంచి తినడమే తిండం. ఇంకా వంకలు ఎట్టకుండా కష్టపడి పిండి కలిపి రవ్వ వేసి అవి చేసి మంచిగా ఒత్తి ఆయిల్లో చేసి వచ్చాను. ఇప్పుడు పేర్లుగా నెట్టామనుకో ఇంకెలా ఇంక ఇప్పుడు విసుగుతాను నిన్ను. అర్థమవుతుందా? నువ్వు చేసిన దానికి ఎప్పుడైనా వంకలు పెట్టానా చిన్న? వంకలు పెట్టి అని ఛాన్స్ నేను ఇవ్వను కదా. పెడితే ఇంకేమన్నా ఉందా? తిందామా అప్పుడు? గారి తిందామండి. చిట్టి గారి పెళ్ళకుందా? ఎంత ఊదిలో వచ్చింది చూసారా? ఎంత బాగుందా? నీకు నువ్వు తిన్నావనుకో టేస్ట్ ఉండదు, నేను పెడితే టేస్ట్ వస్తుంది నీకు. నువ్వు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే బెస్ట్ తెలుసా? ఇంట్లో అయితే ఎప్పుడు చేయడా. అయితే పని చేద్దామండి. ఇలాగ మంచి కిచెన్ సెటప్ వేయగానే వచ్చేసి ఇలాగా నేను మల్లిబాబు గారిని అడిగి మావయ్య గారిని ఇలాగ మా ఆయన వంటలు చేయట్లే అన్నాడు. మంచి కిచెన్ చేసి ఇవ్వండి, అప్పుడు ఎంతగా చేస్తారంట. నేను మావయ్య గారు ఇప్పుడు కిచెన్ తీసుకెళ్తాను, ఆ సెటప్ వస్తేనే చేస్తాను. నేను అలా మన ఇంట్లో సెటప్లు గట్టా నేను ఎలాంటివి చేయలేను బాబా. అంతే కదండి. ఎలా పెట్టా ఫిట్టింగ్ ఇప్పుడు? సో అదండి చూసారు కదా ఎంత బాగా తయారు చేసాను. అంటే నేను కొంచెమే చేసానులే, పాప మాలో చేశారు మొత్తం అంతా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అంటే నూక ఎంత క్వాంటిటీ కలపాలి ఏంటి అని తెలిస్తేనే వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇక్కడతో తాటి బూర్లు, అక్కడ తాటి బూర్లు వేస్తారు, తాటి గారెలు నేను వేసాను అనమాట. ఇక్కడతో బూర్లు అయిపోయినాయి కదా. తాటి గారెలు ఎంత ఫేమస్ అలాగే అంటే మీరు చూసారు కదా మొన్న వీడియోలో కూడా తాపేశ్వరం మడతకా చేయని. దీంట్లో మా గోదావరి జిల్లాలో ఇంకోటి ఫేమస్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో ఇంకో ఫేమస్ స్వీట్ ఉంది కదా, అదేంటి తెలుసా? ఇలా కామెంట్ చేస్తుంటే నేను అక్కడ తీసుకెళ్తాను, అది కూడా చూపెడతానే. మళ్ళీ అయితే మాట వచ్చేది కదా, ఇవన్నీ చూపించలేదు అనుకో ఫీల్ అవుతుంది రండి. అది కూడా చూసేద్దామా? తాటి బూర్లు గారెలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నానో కామెంట్ చేయమా. మీకు అర్థమైపోయిందా? చూస్తారా మరి ఎక్కడికా? నేను గ్లౌజ్ చేస్తానంటే మీకు అర్థమై ఉండాలి మరి ఏంట. ఇంకా గోదావరిలో తాడి బూర్లు, మడతకాయ చేయాలి, పాలకూర, తర్వాత ఇంకేదో ఉందండి. ఏముంది రండి. చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి పూతరేకులు. సో ఆత్రేపురంలో పూతరేకులు ఫేమస్ అని మీ అందరికీ తెలుసు కదా. ఇవన్నీ పూతరేకులు ఉంటే షీట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఆత్రేపురం నుంచి వచ్చేది. అంటే కొండ మీద వేయడాలు అవన్నీ రెడీ అయిపోతాయి. సో ఏమేమి ఐటమ్ నుంచి చూపెడతాను అంటే మనకి ఇందులో ఏమేమి వేసి మనం మడత పెడతాం చూడాలి కదా. ఫస్ట్ వచ్చేసండి గీ అనమాట. స్మెల్ చూసారు ఎలా అవుతుందా? ఫ్రెష్ గీ. ఇదేమో బెల్లం బోర అంటారు, అంటే బెల్లంని కొంచెం క్రష్ చేసి డ్రై చేసి మళ్ళీ ఇలా పౌడర్లో చేస్తారు కదా ప్రాసెస్. ఇది వస్తుందండి. నెక్స్ట్ ఇదేమో జీడిపప్పు అనమాట, ఫ్రైడ్ జీడిపప్పు. వేపిన పప్పు ఇలా చూస్తే గుప్పుడు తీసి గుడుగులు లోపల వేయాలంటే తెలుసండి. మళ్ళీ వస్తే ఏగిపోయింది ఒక దోరగా. ఇదేమో బాదం పప్పులు ఉంటాయి కదా, క్రష్ చేసిన బాదం పౌడర్ అనమాట. కొంచెం స్లైసెస్ కూడా పెట్టారు, కొంచెం పౌడర్లు వేసారంటే ఇలా మనకు చల్లుకోవడానికి బాగుంటుంది కదా అలాగా. నాలుగు కూడా రెడీ చేశారు. ఇప్పుడు మనం వాళ్ళ చూద్దాం ఒక ఎలా చేస్తున్నారో. వాళ్ళతో అక్కడ చేస్తున్నారు. ఫస్ట్ పొడి వేసారు, పొడిన తర్వాత గీ వేస్తారు. గీ అంత చక్కగానే వస్తుంది వేస్తున్నారు. వస్తుంది. 2 షీట్లు పట్టుకున్నాను. ఫస్ట్ ఒక షీటేనా పెద్ద అయితే 2. మనకు ఒకటైతే సరిగ్గా రాదు కాబట్టి 2 పెట్టుకుందాం మనం. ఇది కదా బెటర్. సో ఫస్ట్ ఇలా వేసుకున్నాం కదండి, బాగా చల్లాలి. తర్వాత ఇది వేస్తాం షీట్. ఇంకొంచెం వేసుకోవాలి. ఇదేనా బెల్లం కాదు, బెల్లం మనం నేర్చుకున్నాం మరి. చాలా నెయ్యి వేసేసుకుంటాం. నెయ్యి కొంచెం జీడిపప్పు సరే సరే అది అంతే అండి. అంతే అండి. సరుకు నెయ్యి అంతే అండి. అవి ఫస్ట్ వేయండి, ఇంకో లైన్ వేయండి, ఇంకో మడత పెట్టండి మీరు. ఇది 2 రెండండి అంతే. ఇది 2 వేసుకుని అటు మీరు పక్కన అంతే. మనం దుప్పటి మడతెట్టండి, మడతెట్టేసాం. అల్లలో మడతెట్టడం మనకు తెలియదు కానీ మనం చీరలో దుప్పట్లో పడతాం కదా, నిజంగా ఆ టైంలో పెట్టాను. ఇది నేను చేసిన పూతరేకండి. అబ్బా నాకు తెలుసు ఎలా కనపడుతున్నాయా. మనమే తినేద్దామా? రెడీ?
ఉన్నావా వచ్చేయండి ఆగండి ముందు కంగారు పడతాం చాలా బాగుంది టేస్ట్ గీ ఫ్లేవర్ అంతా అంటే మరి ఇంత ఫ్రెష్గా తిన్న ఫస్ట్ టైం అసలు నేను ఇలా వేసుకుని ఇక్కడిక్కడ కలిపేసుకుని అన్నం కూర కలిపినట్టు ఫ్రెష్గానే చాలా బాగుందండి కానీ రండి మరి పెట్టలేదంటారు మధ్యలో అర్థంగా చెప్పారని స్వయంగా మంది మా అబ్బాయికి పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు ఇప్పుడు ట్రయాంగిల్ ఉందండి ట్రయాంగిల్ ఇదో రకం ఇంకో రకం కూడా పెడతాను. ఇంకోటి ఏంటి ట్రయాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఇంకొక ఫేమస్ అనమాట ఇక్కడే ఫస్ట్ టైం అంటే పూతరేకులు మనం ట్రయాంగిల్ ఎలా చేయాలనేది కోణంలో అవుతుంది అలాగా అది కూడా ఇస్తాను అది కూడా 2 రకాలు పెట్టిందమ్మా నీ కోళ్ళని చెప్పాలి అది అవుతుందా బాబు అన్నీ నేనే చూసుకోవాలి తర్వాత మన కోణం ఎలా వస్తుందన్న కదా అది కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంకా ఒకటి ఏదైనా నేర్చుకుంటే నేను బాబోయ్ చేసేయాలనిపించేస్తుంది అనమాట కుర్చీలో పేపర్ వేసుకున్నాం ఇప్పుడు చూడండి నాకు ఏం చేస్తాను ఇంకా ఇలా స్లైస్ అంటారు అనమాట అంటే బాగా స్లైస్ కూడా ఇలా వేసుకుంటాం వేసుకుని జాయిగా ఇలా మడతెట్టాలి ఇటు 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 ఇలా మడతెట్టుకోగా నేను ఇంకొచ్చేది నాకు తర్వాత ఇది వేసుకుంటాను కదా పౌడర్ ఇక నేను ఇక్కడ కూడా చూసుకోలేదు ఇంపార్టెంట్ ఒక వేస్ట్ అయిపోతుంది తర్వాత గీ వేసుకోవాలి తర్వాత పప్పు వేసుకోండి ఇలా అంతే ఇప్పుడు ఫోన్ స్పెషల్ కదా ఇలా కొంతమంది స్టార్టింగ్ ఇలా కార్నర్లో పెట్టుకోవాలండి తర్వాత ఇది తిప్పుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ తీసుకో అది ఇలా తిప్పుగానే ఇలా వస్తుంది అనమాట ఏమండి ఇక్కడ ఉన్నారు అయ్యి బాబు నాకు కట్టడం వచ్చిందండి కట్టిందండి ఇంకొరతగా ఇప్పుడు ఇలా ఏమన్నా తెలుసా అవన్నీ మీరే కట్టండి మేము వెళ్ళిపోతాం మీరే ఇక్కడ తినండి పెట్టలేదు అంటున్నారు కదా తినండి ఇప్పుడు చాలా వేసాము మేము చాలా బాగుంటున్నాయండి చూసారుగా స్మెల్ ఫ్రెష్గానే ఎంత వచ్చిందో ఇంకా నన్ను ఎవడు ఆపి కూడా లేడు ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక పూతరేకులు కాజాలు కోవాలి ఇవే వండుకుంటూ కూర్చుంటానేమో ఇంకా అంటే ఏదైనా కొత్త చేసుకున్నాం చేసి వెళ్ళిపించదు కదా అలాగా చాలా ఈజీగా అనిపించిందండి కానీ ఆ కుండ మీద రాయడం ఉందే అది ఇంకో పెయిన్ఫుల్ ప్రాసెస్ అది మొత్తానికి మీరు పాత రోజులు చూడండి మీకు అన్నీ తెలుస్తాయి ఇది మా త్రికోవడం పూతరేకులు మనం చేయడం అయిపోయిందండి ఇక్కడ స్టార్ట్ అలా చేద్దాం అనమాట మనం అయితే కన్నా చేస్తున్నానండి అది మడతెట్టిన కరెక్ట్గా అయిపోతుంది కదా ఎలా పోసేస్తారో ఫాస్ట్గానే ఎంత పిల్లలు ఎన్ని పడేస్తున్నారు మొత్తం అయిపోగానే మనం త్రికోణం చేసాను చూసారా ట్రయాంగిల్ ఆ పూతరేకులు అనమాట ఎన్ని వరసయి ఇక్కడ మన రెగ్యులర్ పూతరేకులు అండి చూసారా మొత్తం తయారు ఇక్కడికి వచ్చారు లెగుస్తాయి పైన చూసారు ఎలా వెయిట్ పెట్టారో బొబ్బలే చేసేస్తున్నారండి బాబు అన్ని రేకులతోటి మీరు టకటక అయిపోతుంది మీకు మీ రీల్స్ చూస్తుంటారండి చాలా బాగుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మీ భాష చాలా బాగా నచ్చింది వైఫ్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ చూస్తా ఉన్నారా మీరు కూడా గొడవ పడుతున్నారు అలాగే ఇంట్లోని మిమ్మల్ని చూసి నేర్చుకున్నామండి మేము కూడా అయ్యి బాబోయ్ బాబాయ్ ఇలాంటివి తీసేయండి బాబాయ్ ఇప్పుడు మీరు ఏమన్నా కొట్టుకుని ఏమన్నా ఈ గొడవ వేసుకున్నారనుకో రచ్చబండ దగ్గరికి నన్ను కూడా చెప్తామండి మా పేరు చెప్తారా అంత గట్టిగా చెప్తున్నారు మీ పేరే చెప్తాం మేము గొడవ వేసుకొని ప్రతిసారి సరదాగా చేస్తున్నామండి ఇవన్నీ కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు ఫాలో అవ్వద్దు ఎలాంటి మాకు డిస్టర్బ్ చేయకండి మమ్మల్ని పని చేసుకున్నాం అంత పని ఉందండి చాలా వెళ్తున్నాండి అయితే మీ పని చేసుకోండి ఈ ట్రేటరీ నేనే పట్టుకుపోతాను ఇప్పుడు ఎలాగని చూసారండి స్టాఫ్ అంతా మంచి సరదాగా పని చేసుకుంటున్నారు మనం వచ్చి కదపకుండా ఉంటే బెటర్ ఇది చూసారా నా శారీకి మ్యాచింగ్ లా ఉంది కదా కదా నాకోసం భలే నా కోసమే తయారు చేసినట్టుంది బాక్స్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో బాక్సులు ప్యాకింగ్ మొత్తం అయిపోయింది చూసారా సో ఇక్కడతో వీడియో అంతా అయిపోయిందండి మరి ఉంటామండి బాయ్ బాయ్